హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 3 ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకొని మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఈ 3 చుక్కలకి, మళ్ళీ ఇటువైపు 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలకి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎదురుగా ఉండే ఇటువైపు 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. ఇటువైపు 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలకి ఆకులాగా వేసేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూ ఇలాగే వేసేసుకోవాలండి. పండుగ రోజు ఈ ముగ్గుని కలర్స్తో వేసుకుంటే చాలా బాగుంటుందండి. బాగా కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా దీపంలాగా వేసేసుకుంటున్నాను. ఈ చుక్కకి, మధ్యలో చుక్కకి, మధ్యలో చుక్కకి ఇలా ఈ 2 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. ఈ 2 చుక్కలు, ఈ 2 చుక్కలు, మధ్యలో చుక్కకి ఈ 2 చుక్కలు ఇలా కలుపుతూ దీపంలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన చుక్కలకి ఇలా రౌండ్స్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను పెన్సిల్తో ఇలా చేసేసుకుంటున్నాను. మీరైతే కలర్స్తో వేసేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయండి, బాగా కనిపిస్తుంది. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీపాలకి ఇలా డిజైన్ చేసేస్తున్నాను అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.